సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. ఒకవేళ ఇలాంటి కేసులు ఇవన్నీ అయితే అన్ని వదిలేసుకొని వెళ్ళిపోతాను, నా ఊర్లో 30 ఎకరాలు ఉందని చెప్పిన తర్వాత ఇవన్నీ చేస్తారంటారా? ఎందుకు అందుకే మరి అన్వేష్ 6 కోట్లు 60 కోట్లు 8 కోట్లు బ్యాంక్ లో చెప్తున్నాడు కదా. ఇంకే అందుకని మీరు ఏమైనా మాట్లాడతారు, తిన్న తరిగించుకోవటానికి మాట్లాడతారేమో, కానీ అసలు తిండే లేని జనాలు ఉన్నారు. వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళు బట్టలు అని చస్తున్నారు కదా. రైల్వే స్టేషన్స్ దగ్గర, బస్ స్టాండ్లో, ప్లాట్ఫామ్ మీద చాలని బట్టలు వేసుకుంటున్న ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళకే కాదండి, మగవాళ్ళకు కూడా సిగ్గు శరం గిడియం ఉంటాయి కదా. మరి ఇట్లాంటి వాళ్ళకి ఏమన్నా బట్టలు పంచిపెట్టండి మీరు. ఆ బాధ్యత మీరు ఏదన్నా తీసుకొని, మీరు ఏదన్నా చేశాను, వాళ్ళంటే బట్టలు లేక వేసుకోవట్లేదు, మీకు బట్టలుండి ఎందుకు వేసుకోవట్లేదు అని మాట్లాడితే ఒక అర్థం ఉంది. అసలు నీకు ఏమీ రైట్ లేదండి మాట్లాడటానికి. ఇప్పుడు నిజంగా యానిమల్ అని ఒక సినిమా వచ్చింది. దానంత దారుణమైన సినిమా నా లైఫ్లో నేను చూడలేదు, ఇంకా చూడను కూడా బహుశా. ఆ సినిమాలో ఏం చూపించారు? మొత్తం బ్లడ్, గన్స్ చూపించి ఎక్కడా పోలీస్ అనేవాళ్ళు లేడండి, చట్టం లేదు, కోర్టు లేదు. పైగా వాడు అద్భుతమైన నటన చేశాడంటే వాడు ఉత్తమ నటుడు. ఇప్పుడు మన పుష్ప సినిమా సంగతి. పుష్ప సినిమా ఏంటండి? స్మగ్లింగ్, జబర్దస్త్. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మన నోట్లో మనం ఫినాయిల్ వేసి కొడుకోవాల్సింది తప్పితే మాట్లాడినందుకు గాను అక్కడ మటుకు ప్రక్షాళన జరగదు. ఆడవాళ్ళని ఎంత కించపరుస్తారు, ఎంత కించపరుస్తారండి. మరి అవి కనపడటం లేదా? అది చేస్తోంది ఎవరు? ఆ క్రియేటివిటీ వెనకాల జరుగుతుంది. అండ్ ఇట్స్ అన్ ఎవ్రీ డే, ఎవ్రీ హోమ్ లో, ప్రతి ఇంట్లో నడిచేది కనిపిస్తోంది. అసలు ప్రొడ్యూసర్ల దగ్గరికి ఈ విషయం ఎందుకు వెళ్ళట్లేదండి? అక్కడ దాకా ఎందుకు వెళ్ళి మాట్లాడట్లేదు? ఇంకా వారికి ఎక్కువ యాక్సెస్ ఉంటుంది. వారికి ఎక్కువ యాక్సెస్ ఉంటుంది. మనం మాట్లాడతాం కదా గొంతులు చించుకొని. ఇది ఎవరికి అర్థం కావట్లా. శివాజీ చెప్పాడు. ఏం చెప్పాడు శివాజీ? అదేమంటే ఉత్తర కుమారులాగా ప్రగల్భాలు బలికేసి తర్వాత సారీ చెప్పి మళ్ళీ నా పైన కుట్ర జరిగిందని చెప్పటం. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మొత్తం ఆయన పబ్లిక్ దగ్గర నుంచి సపోర్ట్ కోసం అని చెప్పి నాపై కుట్ర జరిగింది అని చెప్పి చిన్నపిల్లడు ఏడ్చినట్టు ఏడుస్తున్నాడు. శివాజీ గారు మీడియాకు చెప్తున్నారు. మీడియాకు కాదు చెప్పాల్సింది, సినీ పరిశ్రమల పెద్దలకు చెప్పాలి, ఈ ఓటీటీలు నిర్వహిస్తున్న పెద్దలకు చెప్పాలి, దీని వెనక నడిపిస్తున్న పెద్దలకు చెప్పాలి. ఈ ఏవైతే ఈ ప్రొడ్యూస్ చేస్తున్నారో ఈ పనికిరాని షోస్ చిన్న బుల్లితెరలో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళందరికీ చెప్తే ఆయన జీవితంలో చాలా పెద్దది అచీవ్ చేసినట్టు. నేనే వెళ్ళి వారికి నమస్కారం పెడతా, నేను కూడా పాదాభివందనాలు చేస్తా ఫస్ట్. వారు అది నిజంగా చేస్తే అక్కడ జరగాలి. వీఆర్ నాట్ క్రిటిసైజింగ్, బట్ ఆయన ఎఫర్ట్స్, ఆయన ఇది పాజిటివ్గా కన్వర్ట్ చేయమనండి, కన్స్ట్రక్టివ్గా కన్వర్ట్ చేయమనండి. మీడియా కోసం కాదు. సింపతి ఎందుకు అవసరం లేదు. ఏదో మీడియా సింపతి వారం రోజులు ఉంటుంది మహా అయితే, దాని తర్వాత అందరూ మర్చిపోతారు. పీపుల్ హ్యావ్ ఎ వెరీ షార్ట్ మెమరీ, చాలా చిన్న మెమరీ, ఎవ్వరికి టైం లేదు ఆలోచించడానికి. సో వారు చేసే ప్రయత్నము ఈ దిశగా ఉంటే చిరస్థాయిగా లాంగెస్ట్ మెమరీలో జనం గుర్తుపెట్టుకుంటారు. ఈ మహనీయుడు వల్ల ఇంత పెద్ద పెనుమార్పు జరిగింది. దశాబ్దాలుగా జరుగుతున్న ఒక అంశంలో ఇంత పెనుమార్పు ఈ మహనీయుడు చేశారని అప్పుడు ఆయనని సోషల్ రిఫార్మర్ అంటారు. అండ్ అదే మేము కోరుకుంటున్నాం, వారు సోషల్ రిఫార్మర్ కావాలి. ఎక్కడ కావాలి? ఆయన ప్రొజెక్షన్స్, ఆయన ఎఫర్ట్స్, ఆయన ఏదైతే ఆయన భావాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఛానలైజ్ చేసి పాజిటివ్గా, కన్స్ట్రక్టివ్గా ఎవరికి చెప్పాలో వారికి చెప్పి వారిని ప్రభావితం చేసి అక్కడ నుంచి ప్రక్షాళన చేసుకుంటూ వస్తే తప్పకుండా సమాజం ఆ రోజు బ్రహ్మరథం పడుతుంది. అందులో నేనే మొదటి వ్యక్తిని. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకుమారి గారు. థ్యాంక్ యూ సో మచ్ యమునా గారు. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.